హాయ్ ఫ్రెండ్స్, నా సామిరంగా ట్రైలర్ అయితే వచ్చిందనమాట. ఈరోజు మనం ఆ ట్రైలర్ ఎలా ఉందో మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాలంటే నా సామిరంగా ట్రైలర్ అయితే బాగా ఉంది భయ్య. అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, వైలెన్స్ ఉంది, అలానే ఫైట్ సీన్స్ ఉన్నాయి, బాగా రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. అలానే అల్లరి నరేష్ గారు ఉన్నారు, అలానే రాజ్ తరుణ్ ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్, అలానే బాగా మనం కామెడీ సీన్స్ మొత్తం అన్నీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అది కాక విలేజ్ బ్యాక్గ్రౌండ్ మరి తెలుసు అనమాట. ఇప్పుడు నాగార్జున సార్కి అల్లరి నరేష్ అలానే రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ పల్లెటూర్లలో ఎలా ఉన్నారు, ఆ పల్లెటూరుకి ఏదో ఒక విపత్తు అయితే వస్తుందన్నమాట. ఆ విపత్తుని నాగార్జున సారు ఎలా వాళ్ళ నుంచి దూరం చేశారు అనే దాని మీద అయితే ఈ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. మనం చూసామన్నమాట, ఒక విలను ఏదో వాళ్ళ విలేజ్కి ఒక ప్రాబ్లం అయితే తీసుకొస్తారు. ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు నాగార్జున అలానే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరు కలిసి ఎలా దాన్ని ఎదుర్కొన్నారని మూవీలో అయితే చూపిస్తున్నారు భయ్య. మరి సంక్రాంతి రిలీజ్లో ఇవి నిలుస్తాయా నిలవంటే నాకైతే నాగార్జున సార్ ట్రేడ్ మార్క్ అయితే చాలా మందిలో అయితే ఉంది అనమాట. ఆయనకు ఎవరు ఏంటి అని పట్టించుకోడు. హనుమాన్ మూవీ అలానే గుంటూరు కారం ఈ రెండు అయితే ఉన్నాయి, భారీ సినిమాలే, రెండు ఒప్పుకుంటున్నా. కానీ హనుమాన్ మూవీ ఫ్లాప్ టాక్ వస్తే మనము ఎవరు మాట్లాడుకోము. అలానే ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నాగార్జున సార్ని తీసేయడం తప్పదు గైస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం, వస్తాడు హిట్ కొడతాడు, సినిమాకు ఫేవరెట్ సీజన్ ఆయనకు నాగార్జున సార్కి ఇది. వస్తారు హిట్ కొట్టి వెళ్ళిపోతారని నాకైతే మనసులో గట్టిగా ఉండిపోతున్నమాట. ఈ సినిమాకి బడ్జెట్ కూడా చాలా లోనే ఉంటుంది, మరి పెద్ద బడ్జెట్ ఏం లేదు. నాకైతే హిట్ అవుతుంది అనుకుంటారు. మరి మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ అడుగుతున్నా, ఓకేనా? బాయ్.